జూన్ 21వ తేదీన గుంటూరులో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర స్థాయి వైజాగ్లో 5 లక్షల మందితో యోగా సాధన నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్, కమిషనర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు నేను పంపించింది ఇది కాదు కదా, అది తీసుకురా త్వరగా. వీళ్ళకి ప్రెస్ క్లబ్ కావాలంటండి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వరల్డ్ యోగా డే జూన్ 21 స్టార్ట్ చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం 11th ఇయర్. ఈ 11th ఇయరు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రధానమంత్రి గారు గెస్ట్గా జూన్ 21వ తేదీ వైజాగ్లో ఒక 5 లక్షల మంది యోగా సాధకులతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ జరగటమే కాకుండా మరి అన్ని జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్సు, మండల హెడ్ క్వార్టర్సు, అట్లనే గ్రామ స్థాయిలో ఈ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నిన్న అందరూ జిల్లా కలెక్టర్స్, ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాము డే వారీగా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఆ యాక్టివిటీస్ ప్రకారం నడవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా ఈరోజు మన జిల్లాలో మరి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారు జేసీ గారు, వారు నేను కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు దాకా కండక్ట్ చేశాము. మండల స్థాయి వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అట్లనే యూఎల్బీస్ అన్నిటి కూడా. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాము, దానికి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనే దానికి మీ అందరికీ కొంత బ్రీఫ్ చేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. దానికి గౌరవ మేయర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దీనిలో ప్రజలు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో అభ్యాసకులుగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మరి ఒక వెబ్సైటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మొబైల్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్లు. వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే, అంటే గుంటూరా లేకపోతే సమ్ అదర్ ప్లేసా, ఎట్లాగైనా సరే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకునేదానికి ఇప్పుడు ప్రొవిజన్ ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ మేము అభ్యర్థించేది ఏంటంటే, ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం మన గవర్నమెంట్కి. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని www.yogandhra.ap.gov.in ఈ వెబ్సైట్లో మీరు ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. www.yogandhra.ap.gov.in మీకు ఇస్తాను. ఇది మీకు ఒక చిన్న బ్రీఫ్ నోట్లా కూడా ఇస్తాం. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే మేము ప్రణాళిక ఏం చేస్తున్నామంటే, మనకు వార్డ్ సెక్రటేరియట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా గేరప్ చేసి ఈ రోజు నుంచి ప్రతి వాళ్ళ సెక్రటేరియట్ పరిధిలో ప్రతి హౌస్ హోల్డ్ టచ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెండవది, ట్రైనర్స్. మనకి మాస్టర్ ట్రైనర్స్ కావాలి, అట్లనే ట్రైనర్స్ కావాలి. మాస్టర్ ట్రైనర్స్ అంటే
మన గుంటూరు నగరపాలక సంస్థలో 207 సెక్రటేరియట్స్ ఉన్నాయి. ఈ 207 సెక్రటేరియట్స్లో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఈ 207 సెక్రటేరియట్స్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి, అంటే అక్కడ కొంతమంది ట్రైనర్స్ని రెడీ చేయడానికి మాస్టర్ ట్రైనర్స్ కూడా మేము కొంతమందిని లిస్ట్ తీసుకుంటున్నాం, రిజిస్టర్ చేయిస్తున్నాము. వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ కావచ్చు. అదే మాదిరిగా వైజాగ్కి గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు వీరందరూ పార్టిసిపేట్ చేసేటటువంటి ప్రోగ్రాంలో యోగా గురువుగా వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తారు వాళ్ళు. మాస్టర్ ట్రైనర్స్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో చేసుకోవచ్చు. వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఉపయోగిస్తాము. అట్లనే ట్రైనర్స్ ఉంటారు కింద లెవెల్లో, వాళ్ళు ఆ రోజు అభ్యాసకులకి యోగా ఆసనాలు చెప్పించడం అవన్నీ చేస్తారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసేదానికి రిజిస్టర్ చేసుకోవడంతో పాటు ట్రైనర్సు, మాస్టర్ ట్రైనర్సు, యోగా గురువుస్ వీళ్ళు కూడా దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. ఇది కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం డే వారీగా కూడా కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీనిలో ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క థీమ్ ఇచ్చారు. ఒక్కొక్క జిల్లాకి అంటే ఒక్కొక్క కేటగిరీని ఇన్వాల్వ్ చేసుకొని మనము యోగాసనాలు చేయించాలనేది. దీనిలో భాగంగా 26/2025 అంటే మనకి ప్రోగ్రామ్కి జస్ట్ 21 కాబట్టి ముందు రోజు ఈ కల్చరల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తారో మక్కువ ఉంటారో వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక సెషన్ చేయమని చెప్పారు. అట్లా ప్రతి జిల్లాకి, ఉదాహరణకి ఎన్టీఆర్ జిల్లా తీసుకుంటే పోలీసు వాళ్ళతో, అట్లానే ఏలూరు అంటే యోగా అసోసియేషన్స్, అన్నమయ్య అంటే అంగన్వాడీ అండ్ హెల్త్ వర్కర్స్, ఇట్లా ప్రతి జిల్లాకి ఒక కేటగిరీ ఇచ్చి మన జిల్లాకి కల్చరల్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జూన్ 20వ తేదీన జరిగేటటువంటి ప్రోగ్రాంలో వాళ్ళ చేత ఒక సెషన్ చేయించమన్నారు. దానికి సంబంధించి మేమేం చేస్తామంటే ఈ కల్చరల్ ఆర్టిస్టులు మన జిల్లాలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ కౌంటర్ పెడతాము. వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము. వాళ్ళు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ నమోదు చేసుకోవచ్చు. అదే మాదిరిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ నేమ్స్ అవన్నీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో తద్వారా వాళ్ళందరికీ మేము ఆ రోజు పార్టిసిపేట్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ, మరి వాళ్ళకి తగినంత గుర్తింపు ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఇవి కాకుండా అన్ని స్కూల్స్ కానీ, అప్పటికి స్కూల్స్ కూడా ఓపెన్ అవుతాయి. స్కూల్స్, తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, సో ఇవన్నీ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అన్నీ కూడా మనము ఈ యోగాసనాలకు సంబంధించి ప్లాన్ చేయబోతున్నాం. దీనిలో మరి గౌరవ మేయర్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనకి గుంటూరు నగరపాలక సంస్థ తీసుకుంటే 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తర్వాత వీళ్ళు కాకుండా గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. తర్వాత వివిధ కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. తర్వాత అన్నిటికి మించి మన కార్పొరేటర్స్ ఉన్నారు. తర్వాత విఐపీస్ ఉంటారు. తర్వాత ఎన్జిఓస్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాడరు, తర్వాత రేట్ పేయర్స్ అసోసియేషను, సీనియర్ సిటిజన్స్, తర్వాత పెన్షనర్సు, వీళ్ళంతా వేరియస్ కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ చక్కటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే మాదిరిగా నగరం అంతా కూడా యోగాసనాలను ప్రతిబింబించే విధంగా, అంటే యోగా అనేది ఒక అట్మాస్ఫియర్గా మన నగరం అంతా కూడా విస్తరించాలనే ఉద్దేశంతో మంచి మంచి పెయింటింగ్స్, తర్వాత పోస్టర్సు, బ్యానర్సు ఈ 4 రోజుల పాటు ప్రజలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా, ఆ వాతావరణం వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తూ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ మీడియా పరంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి మా అప్పీల్ ఏంటంటే మీరు కూడా సహకరించి ఈ నగరపాలక సంస్థ పరిధిలో ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున, అదే మాదిరి గుంటూరు జిల్లా మొత్తం నగరపాలక సంస్థ గుంటూరు జిల్లా యాజ్ యూనిట్గా చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా రోజు కొన్ని పాజిటివ్ న్యూస్, పాజిటివ్ అంటే అసలు యోగా వలన వచ్చే బెనిఫిట్స్ ఏంటి,
తర్వాత యోగా ఆసనాలు, అంటే దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఆసనాలు సిరీస్ కూడా ఇస్తారు, అదే సిరీస్ ఫాలో కావాలి. సో ఆ ప్రోటోకాల్లో ఉన్నటువంటి ఆసనాల వలన బెనిఫిట్స్ ఏంటి, తర్వాత ప్రజలు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది కానీ మీరు ఒకరోజు ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని లేదా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని తద్వారా అది మీరు మీడియాలో రాగలిగితే తద్వారా జనాలు ఏమనుకుంటున్నారు, తర్వాత దీనివల్ల బెనిఫిట్స్ ఏందనేది కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా మీరందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, టైం టు టైం గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ని టైం టు టైం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంని పెద్ద ఎత్తున దిగ్విజయం చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మన అందరికీ తెలుసు, ఇంతకుముందు యునైటెడ్ నేషన్ 2014లో జూన్ 21 వచ్చి వరల్డ్ యోగా డేగా డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఇప్పుడు 11th year మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కోరారు. ఈసారి విశాఖపట్నంలో 11th వరల్డ్ యోగా డే అక్కడ జరుపుకుందామని నిశ్చయించారు. దీన్ని కొన్ని లక్షల మంది ప్రజలతో అక్కడ జూన్ 21 అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా యోగాంధ్రగా 30 days డిక్లేర్ చేసి వివిధ రకాలైన ప్రోగ్రాలు ప్రజలకు తెలియజేసి దానికి ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ప్రమోషన్సు, ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగు, తర్వాత వాళ్ళ ఒక రావడానికి ట్రాన్సిట్ ప్లాన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సచివాలయాలతో సహా రిజిస్ట్రేషన్, ఈ యొక్క సభ్యులను రిజిస్ట్రేషన్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఇది వివిధ రకాలైన సంస్కృతి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దానిలో భాగంగా ఇవాళ గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు గుంటూరులో రానున్న కాలంలో ఈ గత 20 రోజుల్లో ఏ విధంగా పబ్లిసిటీ కానీ యోగా గురించి ప్రజలకు తెలియజేయడంలో కానీ ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని కానీ ఇప్పుడు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నందుకు మేమందరం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూన్ 21 జరిగే యోగా డే విశాఖపట్నంలో ప్రజలందరూ అక్కడికి వచ్చి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డులో అదొక రికార్డ్ అయ్యేటట్టుగా మీరందరూ దానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటూ మేము అప్పీల్ చేస్తూ తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. డెస్టినేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఉండవల్లి కేవ్స్ కానీ, లేకపోతే అక్కడ మన మంగళగిరిలో నరసింహస్వామి, ఓకే, ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ కూడా కోటప్పకొండ, ఇట్లా ఉమ్మడి జిల్లా ఇట్లా కొన్ని ప్లేసెస్లో కూడా 28/5/2025, 3/6/2025, 10/6/2025, 16/6/2025 ఈ 4 రోజుల్లో కూడా ఆ ఏరియాస్లో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. సో టూరిస్ట్ ప్లేసెస్. సో ఇవే కాకుండా మనకి ఇందాక నేను చెప్పినట్లు కొన్ని అసోసియేషన్స్, పర్టికులర్గా కొన్ని అసోసియేషన్స్ కేటగిరీస్ని కూడా తీసుకొని వాళ్ళను కూడా డైలీ ఒక యాక్టివిటీ టేకప్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కర్టన్ రైజర్. అంటే మేము ఇంకా మేయర్ గారు మేము డిస్కస్ చేసుకొని, అంటే ఈ ప్రోగ్రాము ఒక ఏరియాకే పరిమితం కాకుండా మేము పబ్లిసిటీ ఇస్తాం. ఇప్పుడు గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ క్లీన్ గుంటూరు అనే కార్యక్రమం ఆల్రెడీ లాంచ్ చేసాం. ఇవాళ 9th వార్డ్ ప్రమోట్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేశారు. ఆ వార్డ్ మొత్తం శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ రిపేర్ కానీ, కల్వర్ట్ రిపేర్స్ కానీ, ఆల్రెడీ ఏమైతే బ్లాక్స్ ఉన్నాయో కానీ మొత్తం క్లీన్ 3-4 days అయినా క్లీన్ చేసి అట్లా ఒక మోడల్ వార్డుగా తయారు చేసి తర్వాత ఎవ్రీడే డే టు డే యాక్టివ్లో బాగా చేసుకుంటూ ఏమైతే ఈ రోజు వరకు పేరుకుపోయి ఉందో దాన్ని అంతా క్లీన్ చేసి అట్లా ఉన్న 57 డివిజన్లు కార్పొరేషన్ లిమిట్లో కూడా ప్రతి వారానికి 2 సెలెక్ట్ చేసుకొని రానున్న కాలంలో మొత్తం బాటమ్ టు టాప్ క్లీన్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ అవన్నీ అక్యుములేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మరలా శానిటేషన్ విషయంలో
బ్రహ్మాండంగా క్లీన్ గుంటూరు ఉండేటట్టుగా కమిషనర్ గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాన్ని జయప్రదం చేయమని పబ్లిక్ అందరూ సహకరించమని కోరుతున్నాను ఈ మీడియా మిత్రుల ద్వారా. తప్పకుండా మీరు చేసే ప్రతిదీ కూడా అక్కడ జాగ్రత్తగా, ఇంతకుముందేమో ఈ స్వచ్ఛందలో మనం టిన్స్ తీసేసాం, దానివలన ఈ ఏమైతే ఈ గ్యార్బేజ్ ఉందో అది మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది, వీటికి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ దాని జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఏమేం చేయాలో చూస్తున్నాం. తప్పకుండా శానిటేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో బ్రహ్మాండంగా, గ్రీనరీలో కూడా రానున్న కాలంలో బ్రహ్మాండంగా గుంటూరు పట్టణం మార్పు వస్తుందని భావిస్తున్నాను. ఉంటుంది, ఉంటారు, వెళ్ళే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్తారు. అది అంటే అదే ఇప్పుడు రిజిస్ట్రేషన్కి రిజిస్ట్రేషన్ అదే నేను చెప్పాను కదా, ఆయన ఎక్కడైనా పార్టిసిపేట్ చేయొచ్చు. లేదని వైజాగ్ వెళ్తానంటే వైజాగ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రాన్సిట్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని వచ్చేదాన్ని బట్టి జిల్లాకి రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ దాన్ని బట్టి ఈ జిల్లా నుంచి ఎంతమంది వెళ్తారో చూసుకుని దాన్ని బట్టి మనం అరేంజ్మెంట్స్ చేసుకుని అనుభవిస్తాం. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ అయ్యి రిజిస్టర్ చేసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి మీరు రిప్రజెంట్ ఇవ్వండి. తప్పకుండా దాన్ని కన్సిడర్ చేస్తాం. థ్యాంక్ యూ.